ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని కట్టలేరు వాగుకు వరద పోటెత్తింది. కుండపోత వానకు తోడు ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో వినువగడప, తోటమూల గ్రామాల మధ్య రోడ్డు జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో అటుగా రాకపోకలు నిలిపివేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అటుగా ఎవరిని వెళ్లనివ్వటం లేదు. వరద ఉధృతిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వస్తున్న వరదతో ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గం పరిధిలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం మనం గంపలగూడెం మండలంలో ఉన్నాము. గంపలగూడెం మండలంలో వెనగడప, తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగు వద్ద ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూస్తే ఎంత ఉధృతంగా వరద కిందకు వస్తుందో అనేది మనకి చాలా స్పష్టంగా విజువల్స్లో మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రధానంగా ఈ తోటమూల, వెనగడప ఏదైతే ఈ గ్రామాల మధ్యలోంచి ఈ కట్టలేరు వాగు ఉన్నప్పటికీ కూడా ఈ వాగు అవతల సుమారుగా 20 గ్రామాలకు రాకపోకలు ఈ వాగు ఉధృతి కారణంగా నిలిచిపోయిన పరిస్థితి మనకి కనబడుతుంది. గంపలగూడెం మండలం కేంద్రం నుంచి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాలంటే ఇదే ప్రధానమైన రహదారి. అదే సమయంలో గంపలగూడెం మండల కేంద్రం నుంచి కూడా నూజివీడుకు వెళ్లేందుకు కూడా ఇదే ప్రధాన రహదారి. ఎగువనున్న తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఈ వరద మరింతగా రావడంతో ప్రస్తుతం కట్లేరు వద్ద వరద ఉధృతి చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పూర్తిగా ఇటు గంపలగూడెం మండల కేంద్రం నుంచి అటువైపు ఉన్న గ్రామాలన్నింటికి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడున్న ఇప్పుడు ఏదైతే మనం నీరు చూస్తున్నామో ఈ కట్లేరు వాగు అవతల ఉన్న గ్రామం ప్రజలు గంపలగూడానికి రావాలంటే దాదాపుగా 30 కిలోమీటర్ల మేర తిరిగి రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే మామూలుగా అయితే ఈ కొంచెం దూరమే దాటుకుని రావచ్చు, కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో కట్టలేరు వద్ద ప్రమాదకరమైన పరిస్థితులు ఈ వరద వెళ్తున్న సమయంలో వారెవరూ ఈ వాగు దాటే అవకాశం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వారంతా కూడా బయట ప్రాంతాలకు, ముఖ్యంగా గంపలగూడెం మండల కేంద్రానికి వెళ్ళాలంటే అదంతా దాదాపుగా 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం దాటుకుని తిరిగి ఆ ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఈ కట్టలేరు దగ్గర ఏదైతే ఈ వెనగడప, తోటమూల గ్రామాల మధ్యలో శాశ్వతంగా ఒక పెద్ద వంతెన లాంటిది కట్టాలని ఇక్కడ గ్రామస్తులంతా కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్నో సంవత్సరాలుగా కూడా ఈ డిమాండ్ ఉంది. గతంలో ఇక్కడ వంతెన ఉన్నప్పటికీ కూడా అది కొట్టుకుపోవడంతో ఇప్పుడు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రహదారి కూడా కొట్టుకుపోవడంతో ఇక్కడ ఈ గ్రామాల మధ్య రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. మొత్తం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో చూస్తే అన్ని చోట్ల చాలా వరకు కూడా ఈ వాగులు ఇదే తరహాలో ఉధృతంగా కొనసాగుతున్నాయి. ప్రజలెవరు కూడా ఇటువైపుగా రాకుండా ఉండేందుకు ఇప్పటికే ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మొత్తం ఇదంతా కూడా పోలీసులు బారికేడ్లు పెట్టి బ్లాక్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కూడా ఇక్కడున్న విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ఎన్టీఆర్ జిల్లాలో వరదల ఉధృతి ఏ స్థాయిలో ఉందనేది మనకి ఇక్కడున్న విజువల్స్ ద్వారానే తెలుస్తుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ వెంకటతో, అశోక్, సాక్షి టీవీ, గంపలగూడెం నుంచి.